అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్, ఉద్యోగస్తులు రెండు చేతులతో ఓట్లేసి వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. చాలా అద్భుతంగా ఉన్నారు వాళ్ళ ప్రభుత్వంలో, వాళ్ళు తెచ్చుకున్న ప్రభుత్వంలో. మరి ఎక్కడ జరిగిందో తెలియదు. మరి అనుకోకుండా ఆ, ఉద్యోగస్తులు పైన ఉన్న ఉద్యోగస్తుల సంఘాల నాయకులు కాకుండా మిగతా ఉన్న కింద ఉన్న ఉద్యోగులందరూ గవర్నమెంట్ వ్యతిరేకమవుతూ వచ్చారు. ఎందుకంటే జీతాలు ఒకటి రావట్లేదు ఎవరికి. సో అలా ఉండడం వల్ల బాగా వ్యతిరేకత వచ్చింది. మిగతా పనుల విషయాల్లో కూడా సాటిస్ఫాక్షన్ గా లేరు ఉద్యోగస్తులు. ఆ, అందరూ దూరం అవుతూ వచ్చారు. ఆ, వాళ్ళ కోరికల్లో డిమాండ్లు ఏంటి, డిఏలు ఇవన్నీ రాలేదు టైంకి. వాళ్ళకి కావాల్సినంత ఇంక్రిమెంట్లు కూడా అంత రాలేదు. ముందుగానే వాళ్ళ పిఎఫ్లు ముందుగానే కట్ చేసుకోవడము, ట్యాక్స్ కానీ ఇవన్నీ కానీ కట్ చేసుకోవడము, కానీ ఇవ్వకపోవడము, ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. సో వాళ్ళు సమ్మె చేద్దామని చెప్పి చాలా సార్లు ప్రయత్నించారు. అవన్నీ పోలీసు వ్యవస్థ ద్వారా నిర్మూలించారు. కానీ వాళ్ళు ఒకసారి సమ్మె చేస్తా ఉంటారు, తర్వాత సమ్మె మళ్ళీ విరమించుకుంటారు. ఇలా జరుగుతూనే ఉన్నాయి, చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వంతో. ఇప్పుడు ఫైనల్ గా మళ్ళీ చివరి దశ చర్చలు జరుగుతున్నట్టున్నాయి. మళ్ళీ ప్రభుత్వంతో చర్చల విషయంలో నడుస్తున్నట్టున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? ఇందుకు వాళ్ళు ఏం సాధించారు? వాళ్ళ కావాల్సిన గవర్నమెంట్ ని ఎన్నుకునేసి, చంద్రబాబు గారిని కాదనేసి వాళ్ళకు కావాల్సిన గవర్నమెంట్ ని ఎన్నుకుని ఏం సాధించగలిగారు? కాస్త మీ విశ్లేషణ చెప్పండి సార్. మనకి గ్రామాల్లో ఒక సామెత ఉంది శ్రీనివాస్. వ్యాపారస్తుడు మోసం చేయాలి అనంటే ఎరిగినాడైనా దొరకాలంట, వెరేడైనా దొరకాలంట. ఇవాళ ఉద్యోగ సంఘాలు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో వంచనకు గురయ్యామని చెప్పని ఈరోజు భావిస్తా ఉన్నారు. కానీ వీళ్ళు చదువుకున్నాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నాళ్ళు, ప్రజలతో నిత్యం మమేకంతో ఉండేవాళ్ళు, సమాజంలో చైతన్యం కలిగినాళ్ళు, 10 మందికి చెప్పగలిగిన పరిజ్ఞానం ఉన్నాడు. వీళ్ళు ఇంత వెరితనంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావంలో, ప్రలోభాల్లో ఎట్లా పడ్డారు? గత ప్రభుత్వం వీళ్ళకి చేసిన మేలు కనీస మాత్రపు జ్ఞాపకం ఉంచుకోకుండా, ఆ విశ్వాసం ప్రకటించకుండా 43% గత పాలకుడు వీళ్ళకి ప్రకటిస్తే, ఆయన్ని నిలువున ముంచి, ఉద్యోగ సంఘ నాయకుల ప్రభావంలో పడి, 2018లో ఒక 2 డిఏలు పెండింగ్ ఉన్నాయని చెప్పని ఏకైక కారణంతోటి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి వెనక ర్యాలీ అయ్యి, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి ఇంకా మెరుగైన పిఆర్సీ అంటే 43% కంటే మెరుగైన పిఆర్సీ ఇస్తాడు అని చెప్పని, వీళ్ళకి క్రమ తప్పని డిఏలు ఇస్తాడు అని చెప్పని, వీళ్ళకి సిపిఎస్ రద్దు చేస్తాడు అని చెప్పని ఆయన మాటల ప్రభావంలో పడిపోయి, ఇవాళ ఆ ఉద్యోగ సంఘ నాయకులే చెప్పారు కదా, కుడి చేతి ఎడం చేత ఓట్లేసి గెలిపించుకున్నాము అని చెప్పని. మనకు కూడా ఆ వాస్తవం ధృవీకరణ అయింది. మనం ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు చూస్తే 175 నియోజకవర్గాలు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గంలో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా రావడం జరిగింది. అంటే రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా దాకా ఉద్యోగులకు సంబంధించిన కుటుంబ సభ్యులు గుంపగుత్తగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడం జరిగింది. ఆయన అధికారంలోకి తీసుకురావడంలో వీళ్ళ సహకారం అందించారు. అయిపోయింది, వీళ్ళ బాధ్యత పూర్తయిపోయింది. వీళ్ళు కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి వచ్చిన తర్వాత 2018లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అశుతోష్ మిశ్రా గారి నేతృత్వంలో పిఆర్సీ కమిషన్ కాన్స్టిట్యూట్ చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30 ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ నెలలో ఆ పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ అమలు చేయాలి. కానీ 2019 జూన్ నుంచి ప్రతి నెల ఇప్పుడు అప్పుడు అనుకుంటా సాగదీస్తూ వచ్చి 2022 జనవరిలో ఫిట్మెంట్ ఖరారు చేశారు. ఈలోగా గతంలో 43% ఫిట్మెంట్ ఇచ్చారు కాబట్టి నేను మీకు 27% ఐఆర్ ఇంటర్నల్ రిలీఫ్ ఇస్తున్నాను అని చెప్పిన ప్రభుత్వం చివరికి ప్రజలు, ఉద్యోగ సంఘాలు ఆశించింది ఏంటి అంటే, ఉద్యోగ సంఘాలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆశించింది, మాకు 27% ఇంటర్నల్ రిలీఫే ఇస్తున్నారు కాబట్టి అశుతోష్ మిశ్రా గారి కమిషన్ రిపోర్ట్ మా ముందు పెడతారు, దాంట్లో ఆయన 30-35% సజెస్ట్ చేసి ఉండొచ్చు, వాళ్ళకి మాకు అక్రాస్ ది టేబుల్ నెగోషియేషన్ జరిగి వయా మీడియాగా 27% కంటే ఎక్కువగా ఖరారు అవుతుందని చెప్పని ఆశించారు. కానీ వాస్తవ రూపంగా జరిగింది ఏంటి అంటే, అసలు పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ ఏమిచ్చింది అనేది ఉద్యోగ సంఘ నాయకులకు తెలియనిలా. అసలు వాళ్ళ ముందు బయట పెట్టకుండానే చీఫ్ సెక్రటరీ తోటి ఇంకో కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. వాస్తవంగా అది కూడా సాంప్రదాయానికి భిన్నంగా ఒకసారి పిఆర్సీ కమిషన్ అపాయింట్ చేసిన తర్వాత పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ ప్రాతిపదికగా నిర్ణయం జరగాలి తప్ప, అసలు చీఫ్ సెక్రటరీ తోటి కమిటీ ఏర్పాటు చేయడం అనేది ఇప్పటి వరకు ఎప్పుడు జరగల.
అది ఆ సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారే మొట్టమొదటిగా ప్రారంభించారు. చీఫ్ సెక్రటరీ ద్వారా 14.29% సజెస్ట్ చేయించారు. అంటే ఎక్కడ 43%, వన్ థర్డ్, వన్ థర్డ్ అనుకున్నా కూడా 42.78 అవుద్ది. 42.77 అవుద్ది. కానీ అంటే వన్ థర్డ్ కన్నా కూడా ఇంకొక 0.23% తక్కువ. అంతటి ఘనంగా ఆ రికమెండేషన్ వచ్చేటప్పటికి ఉద్యోగ సంఘ నాయకులు నిశ్చేష్టులైపోయారు. నిశ్చేష్టులైన తర్వాత వాళ్ళు ప్రభుత్వంతోటి పదే పదే సంప్రదింపులు జరిపిన తర్వాత ఐఆర్ 27% కన్నా కూడా 4% తక్కువగా 23% ఫిట్‌మెంట్ ఖరారైంది. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళకి హెచ్ఆర్ఏ స్లాబుల్లో ప్రతి స్లాబ్‌లో 2% నుంచి 3% కోత పడింది. ఇది ఉద్యోగ సంఘ నాయకులు నిశ్చేష్యం చేశారు. అంతేకాకుండా ఉద్యోగులు మొత్తం కూడా నివ్వెరపోయారు. ఇటువంటి పీఆర్‌సీ నెవర్ ఇన్ ద హిస్టరీ. ఏ రోజు మనం ఈ స్థాయి పీఆర్‌సీ ఆశించలేదు, కళ చూడలేదు అని చెప్పని. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొక విస్తుగొలిపే వాస్తవం వాళ్ళ ముందుకొచ్చిందేంటి అంటే, మీకు ఐఆర్ నిన్నటి వరకు 27% ఇచ్చాం. ఇప్పుడు ఫిట్‌మెంట్ 23% ఖరారైంది కాబట్టి, ఆ డిఫరెన్స్ 4% మీరు రిటర్న్ చేయమని చెప్పని ఆదేశాలిచ్చారు. అంటే వీళ్ళ జీతాల్లో నుంచి ఎదురు కట్టాలి ప్రభుత్వానికి. దీంతోటి ఆందోళనకు చెందారు. హెచ్ఆర్ఏ స్లాబులు ఈ ఫిట్‌మెంట్ ఖరారుతోటి మళ్ళా ఉద్యమ కార్యాచరణకు పిలిపించిన తర్వాత వయా మీడియాగా ఆ 4% డిఫరెన్స్ అమౌంట్‌ని వెనక్కి కట్టే అంశాన్ని పక్కకు పెట్టారు. తర్వాత అప్పటికే ఉద్యోగ సంఘ నాయకులకి రిటైర్ అయిన ఉద్యోగులకి వాళ్ళ రిటైర్మెంట్ సెటిల్మెంట్‌లు అవ్వట్లేదు. జీపీఎఫ్ మీద లోన్స్ అప్లై చేసుకుంటే అతిగతి లేదు. జీఎల్ఏ మీద లోన్స్ అప్లై చేసుకుంటే అతిగతి లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా 2018లో 2 డీఏలు పెండింగ్ ఉన్నాయన్న సాకుగా చూపించి ఉద్యోగుల్ని రెచ్చగొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆ 2 డీఏలతో పాటుగా ఈ ఫిట్‌మెంట్ ఖరారు అయ్యే నాటికి ఇంకొక 5 డీఏలు మొత్తం 7 డీఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ 7 డీఏల అంశాన్ని అప్పటికి అపరిష్కృతంగానే ఉంచి, ఈ డీఏలు రిలీజ్ చేస్తున్నట్టుగా జీవోలిచ్చి వాళ్ళ దగ్గర నుంచి జీతాల్లో నుంచి ఇన్‌కమ్ టాక్స్ కట్ చేసుకున్నారు గానీ, ఈ రోజుకి ఆ డీఏలు వాళ్ళ అకౌంట్‌లో జమ కాల. ఆ ఎరియర్స్ ఇప్పటికి అట్లాగే ఉండిపోయినాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సరెండర్ లీవ్‌ల ఎన్‌కాష్‌మెంట్. ప్రతి ఉద్యోగి ప్రతి సంవత్సరం 15 రోజుల సరెండర్ లీవ్‌ని నవంబర్ నెల 30 తారీఖు రోజు ప్రభుత్వానికి సరెండర్ చేసి, డిసెంబర్ నెల వేతనంతో పాటుగా ఎన్‌కాష్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. 2021 నవంబర్ 30 నుంచి 2021 నవంబర్ 30 అయింది. 22 నవంబర్ 30 అయింది. 23 నవంబర్ 30 అయింది. ఇప్పటి వరకు ఆ సరెండర్ లీవ్‌ల ఎన్‌కాష్‌మెంట్ అంటే ఒక్కొక్క ఉద్యోగికి 45 రోజులు 3 15లు. ఇప్పటి వరకు అది అతిగతి లేదు. దానికి తోడు పోలీసు ఉద్యోగులకి వారాంతపు సెలవులు ఇస్తానని వాగ్దానం చేశాడు ఈయన. ఆ వారాంతపు సెలవులు ఏమైపోయినాయో అతిగతి లేదు. దాని ప్రస్తావన అట్లా ఉండంగానే పోలీసు ఉద్యోగులకి 45 రోజుల పాటు ఎందుకంటే వాళ్ళు రౌండ్ ది క్లాక్ 24/7 వీకెండ్ హాలిడేస్ లేకుండా పనిచేస్తారు కాబట్టి, వాళ్ళకి సరెండర్ లీవ్‌ల ఎన్‌కాష్‌మెంట్ 45 డేస్ ఇస్తారు సంవత్సరానికి. అంటే 3 సంవత్సరాలుగా 45 135 రోజులు 4.5 నెలల వేతనం ఇప్పటికి పోలీస్ సిబ్బందికి బకాయి ఉంది ప్రభుత్వం. ఇటువంటి సందర్భంలో ఇంకొక కొత్త ప్రతిపాదన ఏంటి అంటే, రిటైర్ అయిన ఉద్యోగులకి పెన్షన్స్‌లో ఆ పెన్షన్‌లో 70 సంవత్సరాలు దాటిన ఉద్యోగులకి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అని చెప్పని 10% అదనంగా కేటాయించేవాళ్ళు. 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 15% ఇచ్చేవాళ్ళు. ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఆ 10%ని రద్దు చేసింది. రద్దు చేసిన తర్వాత ఉద్యమించగా చివరికి దాన్ని 7%కి అంగీకరించారు. 15%ని 12% ఖరారు చేశారు. అంటే ప్రభుత్వం పనిచేస్తున్న ఉద్యోగులనే కాదు, రిటైర్ అయిపోయిన వృద్ధులని కూడా వాళ్ళని కూడా వంచింది. ఇటువంటి సందర్భంలో మళ్ళీ కొత్త పీఆర్‌సీ 2022లో పీఆర్‌సీ కమిషన్ అపాయింట్ చేయాలి. కమిషన్‌కి చైర్మన్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో కమిషన్ చైర్మన్ అపాయింట్ చేశారు. నిన్న సభ్యుల్ని ఖరారు చేశారు. అంటే వాస్తవంగా వాళ్ళకి కమిషన్‌కి సభ్యుల్ని ఖరారు చేసి, వాళ్ళకి ఆఫీస్ కేటాయించి, వాళ్ళకి నార్మ్స్ ఫిక్స్ చేసి, ఈ పాటికి రిపోర్ట్ తెప్పించుకొని పీఆర్‌సీ ఇంప్లిమెంట్ చేయాల్సిన దగ్గర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా డ్రాగ్ చేస్తూ వచ్చి నిన్న ఆ పీఆర్‌సీ కమిషన్‌కి సభ్యుల్ని నిన్న ఖరారు చేశారు. ఉద్యోగస్తులు మళ్ళీ పదే పదే డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. మాకు మీరు పీఆర్‌సీ కమిషన్ అయ్యేంత వరకు పూర్తి స్థాయిలో కాన్స్టిట్యూట్ చేయలేదు కాబట్టి ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వండి అని చెప్పని అడుగుతుంటే, మీకు జులైలో ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తాము. ఇంక ఇంటర్మ్ రిలీఫే ఇస్తున్నప్పుడు మీకు ఇంకా జులైలో మీకు పీఆర్‌సీనే ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. పీఆర్‌సీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఇంక ఇంటర్మ్ రిలీఫ్‌తో పనేముంది అని చెప్పని నిన్న
ముఖ్య మంత్రి బొత్స గారు, సజ్జల రామకృష్ణారెడ్డి, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉద్యోగస్తుల్ని తులపరిచేశారంట. మీకు ఈ ఐఆర్ అవసరం లేదు, మేము రేపు పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం అని చెప్పండి. వీళ్ళ ప్రభుత్వ కాల పరిమితి మే నెలతో పూర్తవుతుంది. జులైలో వీళ్ళు పిఆర్సీ అమలు చేస్తామని చెప్పడం ఏంటి? అంటే వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఒక్క డిఏ కూడా ఇవ్వట్ల 5 సంవత్సరాల కాలంలో. వీళ్ళు పిఆర్సీ అమలుపరచట్ల. గత ప్రభుత్వం ఈ కాన్స్టిట్యూట్ చేసిన పిఆర్సీనే టైం ప్రొలాంగ్ చేసి లేటుగా అమలుపరిచి, ఆ పిఆర్సీ ఎరియర్స్ అతిగతి లేదు, డిఏలు అతిగతి లేవు, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అతిగతి లేదు, జీపీఎఫ్ లోన్స్ అతిగతి లేవు, జిఎల్ఐ లోన్స్ అతిగతి లేవు, రిటైర్మెంట్ అమౌంట్ సెటిల్మెంట్ అతిగతి లేదు. ఇటువంటి సందర్భంలో మేము వంచనకు గురయ్యామన్న భావనలో ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరికీ తోడుగా 2004 తర్వాత నియామకం చేయబడిన ఉద్యోగులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వస్తున్నారు. వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పని వాగ్దానం చేయగానే ఆ వాగ్దానాన్ని నమ్మి ఆయన వెనక ఉద్యోగులు ఇవాళ 5 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సిపిఎస్ రద్దు అతిగతి లేదు. ఇప్పుడు జీపీఎస్ అని చెప్పని గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ అని చెప్పని ఇంకొక కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళ నెత్తిన, అంటే సిపిఎస్ కన్నా మరింత కఠినతరమైన నిబంధనలతోటి దాన్ని తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు విశ్వసించి ఆయన పట్ల ఆదరణ చూపించి ఆయన పెట్టిన ప్రలోభాల్లో పడి ఆయనకు ఓట్లేసి గెలిపించుకున్న ఉద్యోగులు ఉన్నారో ఇవాళ మేము వంచనకు గురైన భావంలో ఉన్నారు. వంచనకు గురైన భావంలో ఉండటమే కాదు, ఇది వాళ్ళ ఆత్మగౌరవ సమస్యగా మారుతుంది. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కనీసం ఏ నెలకా నెల 1వ తారీఖు జీతం కూడా అందని పరిస్థితి. ఇటువంటి సందర్భంలో ఉద్యోగులు పూర్తి స్థాయిలో నైరాశ్యంలో మునుగున్నారనేది వాస్తవం. ఈ ప్రభుత్వం అంటే ఎందుకో తెలీదు, ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా లౌక్యం ప్రదర్శించాల్సిన ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఉద్యోగులు మాకు ప్రథమ ప్రాధాన్యత కాదు అని చెప్పని మంత్రి బొత్స సత్యనారాయణ గారు ప్రకటిస్తా ఉన్నారు. ఉద్యోగులు లౌక్యం ప్రదర్శించాల్సి ఉంటది. అవసరమైతే ఎప్పుడు పోరాటాలే కాదు, కాళ్ళు పుచ్చుకున్న లౌక్యం కూడా ప్రదర్శించాలి అని చెప్పని ఆయన ఉచిత సలహాలు ఇస్తా ఉన్నారు. మరి ఉద్యోగుల్ని పాలకుల కాళ్ళు పుచ్చుకోమంటాం బహుశా నెవర్ ఇన్ ద హిస్టరీ. ఏ పాలకుడు ఇప్పటి వరకు అటువంటి సాహసం చేయలే. కానీ ఈ ప్రభుత్వం వాళ్ళ ప్రయోజనాలు పణంగా పెడుతూ అంటే వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తూ కూడా అంతటి సాహసోపేతమైన స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వగలుగుతున్నారు. ఇప్పటికైనా సరే ఉద్యోగులు రియలైజ్ అయ్యారా లేదా, జరిగిన నష్టాన్ని గుర్తిస్తున్నారా లేదా, వాళ్ళకి ఎదురవుతున్న అవమానాలని గ్రహిస్తున్నారా లేదా, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధపడుతున్నారా లేదనేది ఆ ఉద్యోగులే ఆలోచించుకోవాలి. ధన్యవాదాలు సార్. చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే టైంకి జీతం రాక కొంతమంది ఆత్మహత్యత్నం కూడా చేశారు ఈ మధ్య రీసెంట్గా. అంత దయనీయ స్థితికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అన్ని ఇస్తే గతిలేని పరిస్థితుల్లో ఇవ్వక తప్పలేదు అన్నట్టు చేశారు. ఇప్పుడు వారి పరిస్థితి ఏంటో వాళ్ళకి అర్థమైంది. చూద్దాం మరి ఈసారి ఏ విధంగా వాళ్ళు డెసిషన్ తీసుకుంటారో, ఏ విధంగా ఓట్లు వేస్తారో, ఓట్లు వేసి లేదా ఈ ఎలక్షన్ ప్రక్రియలో ఏ విధంగా వాళ్ళు ప్రభావితం చేస్తారో చూద్దాం సార్. ధన్యవాదాలు సార్.